భారతదేశపు తొలి గీతా స్తూపం ఎక్కడుందో మీకు తెలుసా? 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి కదా. ఈ ఒక్కొక్క అధ్యాయాన్ని చూడండి, మనకు శ్లోకాల ద్వారా ఈ క్యూఆర్ కోడ్తో మనకు అందించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. నేను మీ వనితారాజు. మేము ఈరోజు భారతదేశంలోనే తొలి గీతా స్తూపానికైతే రావడం జరిగిందండి. ఇది ఎక్కడో లేదు, మన హైదరాబాద్ వరంగల్ వెళ్ళే హైవేలోనే హాలేరు వెళ్ళే మార్గంలో జీడికల్ దగ్గరలోనే ఉంది ఈ షారాజీపేటలోనే ఉంది భారతదేశపు తొలి గీతా స్తూపం. భగవద్గీత అంటేనే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించిన గీతాసారం. ఆ గీతాసారాన్నే మనకు ఈ భారతదేశపు తొలి గీతా స్తూపం ద్వారా మనకు అందించడం జరిగిందండి. మనము భగవద్గీతలో ఉన్న శ్లోకాలని, అందులో ఉన్న పరమార్థాన్ని మనం భగవద్గీత పుస్తకంలో చదువుతూ ఉంటాము. కానీ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి భగవద్గీత యొక్క సారాన్ని. అది కూడా ఈ భారతదేశపు తొలి గీతా స్తూపము. దీనినే నిత్య విభూతి క్షేత్రం అని కూడా అంటాము. ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన పుణ్యక్షేత్రం లాగా మనం చెప్పుకోవచ్చండి. ఇంత అద్భుతమైన ఈ గీతా స్తూపాన్ని, ఆ గీతా స్తూపం యొక్క విశేషాలు ఏంటి, అసలు ఈ క్యూఆర్ కోడ్ని ఎలా స్కాన్ చేయాలి, ఈ భగవద్గీత యొక్క శ్లోకాలని ఎలా వినాలి, అందులో ఉన్న పరమార్థాన్ని ఎలా తెలుసుకోవాలంటే మా వీడియోని తప్పకుండా మొత్తము స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి మనం ఈ గీతా స్తూపాన్ని చూసొద్దాం. మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అలంపూర్ జోగులాంబ వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్ని, అలాగే హైదరాబాద్ నుంచి బాసర్ వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్ని మేము మీకు మా వీడియోల ద్వారా అందించామండి. అదేవిధంగా మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు, అంటే మేడారం వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్ని మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తాము. అందులోనే మొదటి దేవాలయమైన ఈ భారతదేశపు తొలి గీతా స్తూపం అండి. మా వీడియోల్ని తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి మనం ఈ గీతా స్తూపం ఏంటో తెలుసుకుందాం. పదండి. హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళే హైవే దారిలోనే మనకు ఆలేరు వస్తుందండి. ఇలా ముందుకు వెళ్తే ఆలేరు నుండి జీడికల్ వెళ్ళే దారిలో మనకు చిన్న సర్వీస్ రోడ్ అయితే వస్తుంది. ఈ సర్వీస్ రోడ్ నుంచి ముందుకు వెళ్ళి మనం యూటర్న్ తీసుకోవాలండి. మనం యూటర్న్ తీసుకుంటే మనకు అండర్ బైపాస్ వస్తుంది. ఈ అండర్ బైపాస్ నుంచి ముందుకు వెళ్తే జీడికల్ వెళ్ళే దారి నుండి 6 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే మనకు షారాజీపేట విలేజ్ అయితే వస్తుందండి. ఈ షారాజీపేట విలేజ్లోనే ఉంది గీతా స్తూపం. ఇదే షారాజీపేట విలేజ్ అండి. మనము ఇంకొంచెం ముందుకు వెళ్తే గీతా స్తూపానికి అయితే వెళ్ళొచ్చు. షారాజీపేట ఊరి శివార్లలో ఉందండి ఈ గీతా స్తూపం. 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ గీతా స్తూపాన్ని నిర్మించడం జరిగింది. గూగుల్ మ్యాప్లో కూడా గీతా స్తూపం అని కొడితే మనకు ఈజీగా రూట్ అయితే చూపిస్తుంది, లొకేషన్. ఎంతో విశాలమైన వాతావరణంలో ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మన హిందువుల ఆరాధ్య గ్రంథం భగవద్గీత. అలాంటి భగవద్గీతను ప్రజలందరికీ చేరువ చేయాలనే గట్టు వేణుగోపాలాచార్యుల గారి ఆలోచన. ఆ ఆలోచనకి ప్రతిరూపమే ఈ గీతా స్తూపం. ఇదేనండి భారతదేశ తొలి గీతా స్తూపం. మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. పదండి. మనం భారతదేశపు తొలి గీతా స్తూపం దగ్గరికి అయితే వచ్చామండి. ఈ గీతా స్తూపాన్నే నిత్య విభూతి క్షేత్రం అని కూడా అంటారు. ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని మనకు అందించిన వారు శ్రీమతి నర్మదా వేణుగోపాలాచార్యుల వారు. ఈ అద్భుతమైన క్షేత్రాన్ని మనకు భగవద్గీత అంటేనే మనం పుస్తకంలో శ్లోకాలను చదువుతూ ఉంటాం కదా, అంత అద్భుతమైన గీతా సారాన్ని మనకు క్యూఆర్ కోడ్లో అందించారండి. ఈ క్యూఆర్ కోడ్ని కూడా ఒక ప్రత్యేకంగా నిర్మించడం జరిగింది. అయితే మనం ఈ గీతా స్తూపం లోపలికి వెళ్ళగానే మనకు ఒక అదృష్ట శ్లోకం అనేది దొరుకుతుందంట. అంటే మనకు వచ్చిన అదృష్ట శ్లోకాన్ని భగవానుడు మనకు ఇచ్చారు అని మనం అనుకోవాలంట. అంటే మనం లోపలికి వెళ్ళి గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించిన శ్లోకాన్ని మనం చదువుకుంటే దానిలో ఉన్న పరమార్థం మనం తెలుసుకోవచ్చండి. మనకు ఉన్న కష్టాలు, బాధలు కూడా తొలగిపోతాయని ఇక్కడ చెబుతూ ఉన్నారు.
ఇలాంటి అద్భుతమైన గీతా స్తూపాన్ని మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి, ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా. ఈ క్యూఆర్ కోడ్ గూగుల్లో కానీ ఫోన్పేలో కానీ ఎక్కడ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినా కూడా మనకు మన అదృష్ట శ్లోకం అనేది వస్తుందండి. చూడండి, నేను చూడండి నాకు 7వ అధ్యాయం 20వ శ్లోకం అనేది వచ్చిందండి. చూద్దాం, మనం ఆ శ్లోకాన్ని అయితే చదివి అందులోని పరమార్థాన్ని అయితే తెలుసుకుందాం పదండి. ఇప్పటికే అమెరికాలో ఒక గీతా స్తూపాన్ని నిర్మించడం జరిగిందండి. ఇండియాలో కూడా ఏర్పాటు చేయాలని మన యాదాద్రి జిల్లాలో అద్భుతంగా నిర్మించిన ఈ స్తూపం ఎంతో మందిని ఆకర్షిస్తుంది. మనం గీతా స్తూపం లోపలికి రాగానే ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ అయితే కనిపిస్తాయండి. కింద చూడండి, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, అలాగే శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు, అలాగే శ్రీ మధ్వాచార్యుల వారు. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే శ్రీ వేదవ్యాస మహర్షి దర్శనమిస్తున్నారు. అలాగే పైన శ్రీ గీతాచార్య శ్రీ కృష్ణ పరమాత్మ మనకు దర్శనమిస్తున్నారు. స్తూపం మధ్యలో ఎత్తైన పీఠంపై శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపించడం ఈ స్తూపం యొక్క ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి కదా. ఈ ఒక్కొక్క అధ్యాయాన్ని చూడండి, మనకు శ్లోకాల ద్వారా ఈ క్యూఆర్ కోడ్తో మనకు అందించడం జరిగింది. ఈ ప్లేట్ల ద్వారా ఈ 2 క్యూఆర్ కోడ్లు అయితే మనకు కనిపిస్తాయండి. ఒకటి తెలుగులో, ఇంకోటి ఇంగ్లీష్లో. దీని యొక్క గీతా సారాన్ని మనకు యూట్యూబ్లో అందించడం జరిగింది. ఈ భగవద్గీత శ్లోకాలని, వాటి యొక్క పరమార్థాన్ని ఎంతో అద్భుతంగా మనకు అందించడం జరిగింది. ఇంత గొప్ప కృషికి వాళ్ళకు ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలండి. మనకు అదృష్ట శ్లోకం వచ్చింది కదా, ఏంటి 7వ అధ్యాయంలో 20వ శ్లోకం. మనం ఒకసారి దాన్ని స్కాన్ చేసి మనకు ఏ శ్లోకం వచ్చిందో చూద్దాం పదండి. ఇదేనండి 7వ అధ్యాయం 20వ శ్లోకం. చూడండి, ఈ శ్లోకంలో మనకి ఒకవైపు తెలుగులో, ఇంకోవైపు ఇంగ్లీష్లో 2 భాషలలో మనకు వీటి యొక్క అర్థాన్ని మనకు వివరించడం జరిగింది. ఒకసారి మనమైతే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేద్దాం. భగవద్గీతని మనకు ఇంత మంచి కొత్త టెక్నాలజీ ఉపయోగించి క్యూఆర్ కోడ్ల ద్వారా మనకు గీతా సారాన్ని అందించిన ఇంత గొప్ప ఆలోచన కలిగిన శ్రీమతి నర్మదా వేణుగోపాలాచార్యుల వారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. వారు మన భారతదేశంలో కూడా లేరండి, వారు యుఎస్ఏలో ఉంటారు. అక్కడ ఉండి ఇంత మంచి గీతా స్తూపాన్ని అందించారు మనకి. మీరు కూడా తప్పకుండా ఈ గీతా స్తూపాన్ని దర్శించి మీ యొక్క అదృష్ట శ్లోకాన్ని చూడండి, అందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకోండి. భగవద్గీతలో ఉన్న సారాన్ని మనం అందరం తెలుసుకోవాల్సిందే. ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ల ద్వారా కొత్త టెక్నాలజీ ఉపయోగించి పిల్లలకు కూడా మనం చెప్పే విధంగా మనకు అందించడం జరిగిందండి. చాలా అద్భుతమైన ఈ గీతా స్తూపం మీరందరూ తప్పకుండా దర్శించాలి. ఈ వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నెక్స్ట్ ఈ గీతా స్తూపానికి దగ్గరగా ఉన్న ఈ మరొక దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. తప్పకుండా ఈ గీతా స్తూపానికి వచ్చినప్పుడు మరో దేవాలయాన్ని అయితే చూపించడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ.